ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలను చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను ట్రాఫిక్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ హోంగార్డు నియామకాలకు 3 నెలల్లోగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులను వెంటనే ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించి ట్రాఫిక్ నియంత్రణ విధులకు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇక రద్దీ సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను నగర ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పుడున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్గ్రేడ్ చేయాలన్నారు. సరిపడా సంఖ్యలో సిబ్బంది ఉండేలా స్టేషన్లను పునర్వ్యవస్థీకరించాలని, నగరంలో రహదారులు జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లలో ఎల్బీ నగర్ జంక్షన్ తరహా సబ్వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థపై ఆధారపడకుండా సిబ్బంది ఉండాలన్నారు. రైట్, మొత్తంగా హైదరాబాద్ ట్రాఫిక్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన పూర్తి బాధ్యతను ట్రాఫిక్ పోలీసులు తీసుకోవాలని ఇప్పటికే సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. థ్యాంక్ యూ విజయ్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు విభాగం అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కూడా ఆర్డర్ పాస్ చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూడా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ నిర్వహణపై కూడా సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటు కన్సల్టెంట్ కి సంబంధించి కూడా బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని చెప్పాడు. అదేవిధంగా హైదరాబాద్ కు సంబంధించి పార్కింగ్ సమస్యను కూడా అధిగమించేందుకు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కూడా సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైనటువంటి ప్రత్యేక పార్కింగ్ పాలసీని కూడా రూపొందించాలని కూడా ఉన్నత స్థాయి అధికారులను కూడా ఆదేశించారు. ఇటు గ్రేటర్ సంబంధించి కూడా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసు అధికారులు, మున్సిపల్ జోనల్ కమిషనర్ల సమన్వయంతో కూడా ట్రాఫిక్ నియంత్రణపై కూడా దృష్టి పెట్టాలని, నెలకొకసారి ఈ ట్రాఫిక్ సమస్యలపై కూడా సమావేశమై దానికి సంబంధించిన ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు కూడా ప్రతి నెల కూడా సమీక్షా చర్యలు చేపట్టాలని గురించి కూడా ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు విక్రాంత్ కొన్ని ఏరియాస్లో అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి కొన్ని జంక్షన్లలో ప్రధానంగా ఎల్బీ నగర్ కావచ్చు, లేకపోతే ఇటు కొత్తగూడ సిగ్నల్ దగ్గర ఏదైతే అండర్ పాస్లు లేకపోతే ఫ్లైఓవర్లు వేశారో నగరంలో అనేక చోట్ల అలాగే చేపడితే బాగుంటుంది, అలాంటి ఫ్లైఓవర్లు అండర్ పాస్లు వేస్తే బాగుంటుందని కూడా సూచించినట్లుగా తెలుస్తోంది. అంటే దానికి సంబంధించి అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు అంటే ట్రాఫిక్ పోలీస్ అధికారులు కావచ్చు, వెంటనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలని కూడా కోరారు. అంటే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి విక్రాంత్? విజయ్, మీరు అన్నట్టు వాస్తవమే. ఇటు జంక్షన్లకు సంబంధించి కూడా జంక్షన్ విస్తరణపై కూడా దృష్టి పెట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి మీరు చెప్పినట్లుగా ఇటు ఎల్బీ నగర్ కు సంబంధించి కూడా రద్దీ ఎక్కువగా ఉండేది. వాస్తవానికి అక్కడ సిగ్నల్ కు సంబంధించి కూడా ఇటు నేషనల్ హైవే అయిన నేపథ్యంలో కూడా ఇటు విజయవాడ, హైదరాబాద్ కు సంబంధించిన బస్సులు కావచ్చు, దానికి సంబంధించిన వెహికల్స్ కూడా ఎక్కువగా రష్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ ఎల్బీ నగర్ కు సంబంధించిన జంక్షన్ కూడా సబ్వే ఏర్పాటు చేశారు, అండర్ పాస్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అటు అక్కడ బైపాస్ నిర్మాణాలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎల్బీ నగర్ ని దృష్టిలో పెట్టుకుని కూడా మిగతా ఏదైతే కీలకమైన జంక్షన్లు ఉన్నాయో ఉప్పల్కి సంబంధించి కావచ్చు, మీరు అన్నట్టు కొండాపూర్ కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ఇటు మెట్రో పనులు ఏదైతే పూర్తయ్యాయో, మెట్రో వచ్చిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ఒక అంచనాకు వచ్చారు. కానీ మెట్రో వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా దానికి అపోజిట్ గా ఇటు పెరిగిన సమస్య ఉంది, రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎల్బీ నగర్ జంక్షన్ ని ఉదాహరణ తీసుకొని కూడా ఆ ఎల్బీ నగర్ జంక్షన్ తరహాలోనే ఇటు సబ్వేలు, అండర్ పాస్లు, సర్ఫేస్ వే నిర్మాణాలు కూడా చేపట్టాలని కూడా నిర్ణయించారు. దానికి సంబంధించి ఎక్కడెక్కడ చేపట్టాలో ఎంక్వైరీ చేసి మాకు సమాచారం ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన
ఫర్దర్ స్టెప్ ముందుకు వేద్దామనేసి కూడా ఇటు ముఖ్యమంత్రి Yes. కీలక నిర్ణయం తీసుకున్నాడు విజయ్. విక్రాంత్, మరోవైపు ఏదైతే కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కేవలం ఆటోమేటిక్ గా కాకుండా అంటే మాన్యువల్ గా కూడా ఖచ్చితంగా అక్కడ పోలీస్ సిబ్బంది ఉండి పర్యవేక్షించాలని కూడా చాలా క్లియర్ గా చెప్పినట్లున్నారు. అంటే చాలా సిగ్నల్స్ ఇప్పటికే కొన్ని సిగ్నల్స్ కి సంబంధించి కేవలం ఆటోమేటిక్ సిగ్నల్స్ పైన ఆధారపడి మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ వ్యవస్థ పనిచేస్తోంది. అలా కాకుండా ప్రతి చోట మాన్యువల్ గా ఉండేలాగా చూసుకోమని చెప్పారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఎస్ విజయ్, మీరు అన్నట్లు ఇటు మాన్యువల్ గా తీసుకోవాలని చెప్పిన సందర్భం ఉంది. దీనికి సంబంధించి ఇటు పోలీసు వ్యవస్థకు సంబంధించి సరైన సంఖ్యాబలం లేదనేసి కూడా ఇటు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇటు హోంగార్డులను దానికి నియమించాలనేసి గతంలో ఏదైతే తెలంగాణకు ముందు కూడా హోంగార్డులు ప్రధానంగా ఇటు రోడ్ల మీద ఉండి ఈ ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించి కూడా ప్రధానంగా హోంగార్డులే నిర్వర్తించే సమస్య ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ట్రాఫిక్ కానిస్టేబుల్ నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అవసరమైతే రిక్రూట్మెంట్ చేసుకోండి, హోంగార్డులను పెంచండి, హోంగార్డులని మళ్ళీ నియామకాలు చేపట్టండి అనేసి కూడా ఫుల్ పర్మిషన్స్ ఇచ్చారు ఇటు పోలీసు అధికారులకు. ఇప్పటికే హోంగార్డులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారిని ప్రధానంగా ఈ ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించి ట్రాఫిక్ ను నియంత్రించే బాధ్యతలు కూడా వారికి అప్పచెప్పాలని, అవసరమైన హోంగార్డులను కూడా తీసుకోవాలనేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.